గత 2014-19 చంద్రబాబు గారి పాలనలో సన్రైజ్ ఏపీ పేరుతోటి దావోస్ పర్యటన చేస్తే ఇప్పుడు 2024 దావోస్ పర్యటనలకు బ్రాండ్ ఏపీ పేరుతోటి పర్యటనకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ తదితరులు. ఈ సందర్భంగా మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. 2019-24 మధ్యలో దావోస్ పర్యటన చేసిన జగన్ రెడ్డి బృందం పెట్టుబడి తెచ్చింది లేకపోగా అక్కడ ఒక మీటింగ్లో ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి దిస్ ఇస్ టూ లెంతీ క్వశ్చన్ అని చెప్పి ముసిముసులు నవ్వుకుంటా వెళ్ళిపోయాడు జగన్ రెడ్డి గారు. దావోస్ వెళ్ళి ఏం చేస్తామండి, అక్కడ విపరీతం చలి ఉంటుంది, స్నానం చేయడానికి కూడా ఉండదు అంటూ వ్యాఖ్యానించాడు అప్పటి గుడ్డు మంత్రి. ఈసారి పర్యటనలో నారా లోకేష్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే నా జయం అంటూ ఎన్నికల ముందు చెప్పారు, ఎన్నికల తర్వాత చెప్పారు. ఈ నెలలోనే సుమారు 4 లక్షల ఉద్యోగాల కల్పనకు అనేక ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకోవడం మనకు తెలిసిందే. ఆ 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా యువతకు ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడుల లక్ష్యంగా నేడు దావోస్ పర్యటనకు వెళ్లారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన, భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పెట్టుబడులు, ఉపాధి కల్పన టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్, రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదివారం రాత్రి ముంబై నుంచి దావోస్ పయనమయ్యారు. ఈ నెల 20 నుంచి 24 వరకు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు హాజరు కానున్నారు. జ్యూరిచ్ కాలమానం ప్రకారం 20వ తేదీ ఉదయం 6:10 స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో ల్యాండ్ అవుతారు. ఉదయం 10 గంటలకు జ్యూరిచ్లోని హోటల్ హిల్టన్లో స్విట్జర్లాండ్లోని భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అవుతారు. 10:20 నుంచి 11 గంటల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పరిశ్రమ పెద్దలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. 11 గంటలకు స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ గ్లోబల్ అడ్వైజర్ ఫణి శ్రీపాద సంస్థ ప్రతినిధులతో సమావేశమవుతారు. 11:40 ముఖ్యమంత్రితో కలిసి తెలుగు డయాస్పోరా ఆధ్వర్యాన నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 గంటలకు జ్యూరిచ్ నుంచి దావోస్ బయలుదేరి వెళతారు. రాత్రి 7:15 దావోస్ ప్లేనరీ హాల్ లాబీలో ముఖ్యమంత్రితో కలిసి గ్లోబల్ పారిశ్రామికవేత్తల నెట్వర్కింగ్ డిన్నర్కు హాజరై రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరిస్తారు. రాత్రి 8:30 ప్రపంచ ఉక్కు దిగ్గజం లక్ష్మీ మెటల్తో భేటీ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తారు. 5 రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో వివిధ దేశాలకు చెందిన 50 మందికి పైగా అంబాసిడర్లు, పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక రంగ పెద్దలతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. ఇదే భేటీ గత పాలకులు చేసినట్టయితే ఎట్లా ఉండేదో మనకు తెలుసు. లెంతీ కోసినట్టు పారిపోయిన వాళ్ళు పెద్ద పారిశ్రామికతో మీటింగ్లో పాల్గొంటారు, వారితో చర్చలు జరుపుతారు, మనకి పరిశ్రమలు తీసుకొస్తారని అనుకోవడం మూర్ఖత్వమే కదా. ఇంటెలిజెంట్ పరిశ్రమల కోసం మెరుగైన పర్యావరణ వ్యవస్థ నిర్మాణం, అధునాతన యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం, జెండర్ పారిటీ, స్ప్రింట్ ఛాంపియన్స్ అంశాలపై ప్రముఖులతో నిర్వహించే సమావేశాలకు హాజరవుతారు. నెక్స్ట్ జెన్ ఏఐ, డాటా ఫ్యాక్టరీ, ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాలపై మీడియా ప్రతినిధులు, ఏఐ ఫర్ గుడ్ గవర్నెన్స్ పై గూగుల్ సంస్థ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. గ్లోబల్ ఎకానమీ స్థితిగతులు, లేబర్ మార్కెట్పై ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ ప్రభావం అనే అంశంపై వైట్ షీల్డ్తో వాతావరణ ఉద్యమ భవిష్యత్తు ప్రభావంపై స్వనీతి ఇనిషియేటివ్ ప్రతినిధులతో వార్షిక లీడర్ ఫోరం పునరుద్ధరణపై నిర్వహించే సమావేశాలకు మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. ప్రత్యేకించి దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏపీ పెవిలియన్లో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలు, పెట్టుబడులకు మెరుగైన పర్యావరణ వ్యవస్థ, ఏపీలో అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలు గురించి వారికి వివరిస్తారు. సిఎన్బిసి, టీవీ18, బిజినెస్ టుడే, ఎకనామిక్ టైమ్స్, బ్లూంబర్గ్, మనీ కంట్రోల్ వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో ఇంటరాక్టివ్ సెషన్స్ హాజరవుతారు. భారత్, డెన్మార్క్ మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను బలోపేతం చేయడంపై నిర్వహించే సదస్సుతో పాటు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించే కార్యక్రమానికి మంత్రి లోకేష్ అతిథిగా హాజరవుతారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్తున్న మంత్రి లోకేష్ వైపు పారిశ్రామికవేత్తలు ఆసక్తిగా చూడటంతో పాటు రాష్ట్ర యువత తమ ఉద్యోగాల కోసం, ఉద్యోగాల వేటకు వెళ్ళిన లోకేష్ రాక కోసం ఎదురు చూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. తీరుతుంది. 20 లక్షల ఉద్యోగాల కల్పన
5 ఏళ్ళు పట్టే అవకాశం కూడా లేదు. ఈ రకంగా నారా లోకేష్ గారు దూకుడుగా వెళుతున్న సమయంలో 3 సంవత్సరాల్లోనే ఆ 20 లక్షల ఉద్యోగాల కల్పన ఆశ తీరుతుందని కోరుకుందాం.